అమ్మ ఆదర్శ పాఠశాలలు జరుగుతున్న నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని, అవి నాణ్యమైనవి ఉండేలా చూడాలని, నాణ్యమైనవి లేనట్లయితే బిల్లులు ఆపేసి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. బుధవారం ఆయన తాండూరు పట్టణం మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ మరియు తాండూరు మండలం అంతారం గ్రామంలో మరియు పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని, అదనంగా మరో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు ఆయన సూచించారు. మరుగుదొడ్లకు బిగించిన ప్లైవుడ్ డోర్లను తొలగించి వాటి స్థానంలో వేరే వాటిని బిగించాలని ఆయన తెలిపారు. మరుగుదొడ్లకు నిత్యం నీటి సరఫరా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీలో చేపడుతున్న పనుల్లో భాగంగా పెయింటింగ్, లైటింగ్లు మరియు ఫ్యాన్లు, బోర్డు సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. డిఎంఎఫ్టి నిధులతో చేపడుతున్న బోర్వెల్ మరియు సీసీ రోడ్లు, మరుగుదొడ్లను నిర్వహిస్తున్న తీరును ఆయన అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు పెద్దేముల్ మండలం తట్టెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యా బోధన గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాగా కష్టపడి క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులతో కోరారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును ఆయన అభినందించారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ వెంట తాండూర్, పెద్దేముల్ మండలాల ఎంపీడీఓలు మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.